విద్యార్థినిలు ఇంత ఘనంగా నిర్వహించారు. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలమ్మా. ఇందాక మన ఎస్పీ గారు చెప్పినట్టు భగవద్గీతలో ధర్మం వైపు ఉండాలి, ధర్మాన్ని అనుసరించాలి చదువు విషయంలో అనేది 100% న్యాయం అమ్మా. అది నిజంగానే ఆయన చెప్పిన సందేశంలో క్లైమాక్స్ ఏంటంటే, ఉపాధ్యాయుడు కానీ, విద్యార్థులు కానీ, తల్లిదండ్రులు కానీ తన యొక్క బాటలో మరి పరశురాముడు చంపుకుంటూ పోతున్నాడు, అట్లానే పాపం పెరిగిపోతుంది. మరి ఉపాధ్యాయులు కానీ, తల్లిదండ్రులు కానీ పిల్లల పట్ల అలోహిత విద్య, లోక జ్ఞానం లేని విద్యను ప్రోత్సహిస్తే మరి ఈ భూమి మీద మరి మనకి భగవద్గీతలో ఉన్నట్టే మరి అందరూ కూడా పాపానికి అసూలు అవుతారని చాలా చక్కటి సందేశాన్ని అందరికీ అందించారు. మరి మనందరం ధర్మం వైపు చదువుకోవాలి అనేది చాలా గొప్ప విషయం. ఈరోజు చాలా గొప్ప విషయాన్ని ఆ మహానుభావుడు చాలా అర్థమైన రీతిలో మనందరికీ తెలియజేశాడు. మరి ఈ కార్యక్రమానికి మరి చాలా వరకు ఇంత ఘనంగా నిర్వహించి మంచి సందేశాన్ని అందించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మన డైరెక్టర్ సార్కి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.